రాముని పేరు తలిచే ప్రతిసారి రాజకీయం చేస్తారు. సో మరి ఆ రామునికి అంత నమ్మకమైన బంటు హనుమంతుడు. మరి ఆ హనుమంతుని గుడికే చేయకపోతే మరి ఇంకెవరికి చేస్తారు బండి సంజయ్? ఏం చేసిండు ఇప్పటివరకు? తెలంగాణ ఏర్పడి దాదాపు 12 ఏళ్ళు. 12 ఏళ్లలో 5 ఏళ్ళు ఆయన ఎంపీగా లేడు. వదిలేద్దాం. ఆ తర్వాత ఈయననే కదా ఎంపీ అయిండు. 2019లో ఎంపీ అయిండు. ఇప్పుడు అటు ఇటుగా అవి ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు ఒక ఏడాదిన్నర, 2 ఏళ్ళు వేసుకుందాం. ఏడాదిన్నర వేసుకుందాం. 6.5 ఏళ్ళుగా బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. మరి ఏం చేసిరు కొండగట్టుకి? నయా పైసా ఇచ్చిండా? 4 సత్రాలు కట్టించిండా? 4 ఏమన్నా గదులు కట్టించిండా? 4 మండపాలు కట్టించిండా? ఏం చేసిండు బండి సంజయ్? నేను అడుగుతలేను. కింద మీ అభిమానులే అడిగిరు. మీ మోడీ ఫోటో పెట్టుకున్న వాళ్ళు, రాముని ఫోటో పెట్టుకున్న వాళ్ళు వీళ్ళే అడుగుతా ఉన్నారు. వాళ్ళ క్వశ్చన్ నేను అడుగుతున్నా వాళ్ళ తరఫు. మరి బండి సంజయ్ ఏం చేస్తా ఉన్నాడు? ప్రతిసారి ఎలక్షన్ రాగానే వచ్చి ఈ మతం వాళ్ళు అట్లా, ఆ మతం వాళ్ళు ఇట్లా అని వాళ్ళ మీద తిట్టుడు, ఎవరిని ఉండనియా అన్యమతస్తులను ఉరికిస్తా అని చెప్పి ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంకి వచ్చి అన్నా మనకు మొల్లారం ఉందన్నా, మనకేందన్నా, మొల్లారం లేనివానికి ఎంత ఉంటే మొల్లారం ఉన్నాం మనకెంత ఉండాలన్నా అని చెప్పి మాటలు మాట్లాడతాడు. మరి ఇవేనా మొల్లారం ఉన్న కథలు? పక్క రాష్ట్రముడు, పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం వచ్చి గర్వంగా ఒక బహిరంగ సభలో చెప్పుకున్నాడు. మరి నువ్వెప్పుడు చెప్పుకుంటావు అట్లా? నేను వాడు పక్క రాష్ట్రం కూడా 53 కోట్లు ఇస్తే నేను 500 కోట్లు ఇప్పిస్తా అని చెప్పి నువ్వు ఎప్పుడు చెప్పుకుంటావు? నువ్వు ఒక కేంద్ర మంత్రివి, ఇప్పుడు ఆ సొంత కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎంపీవి, అన్నిటికంటే మించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన బిడ్డవి నువ్వు. అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కదా నువ్వు ఎంపీ అయినావు. ఇప్పుడు అక్కడ నుంచే కదా కేంద్ర మంత్రిగా ఉన్నావు. సో మరి అట్లాంటప్పుడు నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక టెంపుల్ గురించి నువ్వు పట్టించుకుంటలేవు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం పట్టించుకొని ఇప్పిస్తున్నా అన్నాడు. సరే ఆయన జేబులోకి వెళ్ళి ఇస్తలేడు కావచ్చు, కనీసం టీటీడీ నుంచి ఆయన ఇప్పించండి కదా. నువ్వు కూడా నీ జేబులోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకొచ్చి